యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. బంగారం కొనుగోలుదారులకు ఎటకేలకు భారీ ఊరట దక్కింది. దాదాపుగా 10 రోజులుగా పెరుగుతూనే వచ్చిన బంగారం ధరలు ఎటకేలకు వరుసగా 2 రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ ఆగస్టు 15వ తేదీన కూడా ఉదయం బంగారం ధర తగ్గింది. వెండి 5,000 పడిపోయింది. 2 నెలల గరిష్ట స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో రేట్లు దిగొచ్చాయి. ప్రస్తుతం ఆగస్టు 15న దేశీయంగా అంతర్జాతీయంగా గోల్డ్ సిల్వర్ రేట్లు గురించి చూద్దాం. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరగడం, ఇదే సమయంలో క్రూడాయిల్ ధరలు కూడా పెరగడంతో గత వారం 10 రోజులుగా బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రధానంగా అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కొలిక్కి రాకపోవడం సహా రష్యా ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు జరుగుతుండడం, హర్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తెరుచుకోవడంపై అనిశ్చిత నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారం ధరలు వరుసగా పెరిగాయి. అయితే ఒక్కసారిగా గరిష్టాల నుంచి ధరలు దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా దేశీయంగా బంగారం వెండి ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్లకు చెందిన బంగారు ఆభరణాల ధర 650 పతనంతో తులానికి దాదాపుగా ఇప్పుడు తులం బంగారం ధర 1,40,150కి దిగొచ్చింది. కిందటి రోజున ఆగస్టు 14 ఇది 1,150 మేర తగ్గింది. దీనికి ముందు చూస్తే వారం రోజుల్లోనే 7,000కు ఎగబాకింది. మరోవైపు 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 710 రూపాయలు తగ్గడంతో తులం బంగారం ధర 1,52,890కి పడిపోయింది. ఇక్కడ కిందటి రోజు 1,250 1,260 రూపాయలు పతనమైంది. బంగారం బాటలోనే వెండి రేట్లు కూడా కిందటి రోజుతో పోలిస్తే మళ్లీ తగ్గాయి. ఆగస్టు 15 ఉదయం 7 గంటల సమయంలో వెండి రేట్లు 5,000 తగ్గి ప్రస్తుతం కిలో వెండి ధర 2,55,000 వద్ద ట్రేడ్ అవుతా ఉంది.